ప్రజా యుద్ధనౌక గద్దరన్న గారి విగ్రహావిష్కరణ సమావేశానికి వచ్చినటువంటి అశేష ప్రజానికానికి జైభం చెప్తా ఉన్నాం. మిత్రులారా, ప్రసంగాల కన్నా కూడా ఆడియన్స్ కు అర్థమే తక్కువ మాటల్లో చెప్పడం అనేటువంటిది నేను చిన్నప్పటి నుండి ప్రేక్షకుల్లో ఉన్నాను కాబట్టి దానికి పూర్తిగా కట్టుబడి ఉంటానని తెలియజేస్తూ, నేను ఏ అంటలేని జాతిలో పుట్టి పెరిగి జీవిస్తున్నానో ఆ జాతి సేవలోనే నా జీవితం నిర్వహిస్తాను. ఈ సత్యమైన కర్తవ్యం నుండి నేను ఒక అడుగు వేయను. నన్ను ప్రతిఘటిస్తే శిక్ష చదువుకోకుండా ఇదే నా జీవిత లక్ష్యం అన్నటువంటి వ్యక్తి మహానుభావుడు మా బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే రాజ్యాధికార కాంక్షలోని ఏ పోరాటమైనా బానిస పోరాటమే చెప్పినటువంటి వ్యక్తి మాన్యులు కాంశీరామ్ గారు. గద్దరన్న కూడా ఇంతకుముందు అదే మాట చెప్పాడు, బాగా చెప్పాడు. నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుషులో గుర్తించబడో అంతకాలం నా ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను. నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుందని చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా ఇవల్ల ఈ మహానుభావుల యొక్క స్ఫూర్తిని పోరాటాన్ని తెలుసుకోకపోతే మానవ మనుగడకే నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంలోనే ఇవాళ ఈ అత్యంత విలువైన ప్రాంతం ఇవాళ ఇది. అందులో ఈ తెల్లపూర్ ఏదైతే ఉందో ఇవాళ ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ లో గద్దరన్న విగ్రహం పెట్టుకోవడం అనేటువంటిది అది ఆషామాషగా జరిగింది కాదనేటువంటిది ఇంతకుముందు వ్యక్తులు చెప్పడం జరిగింది. మిత్రులారా, మేము ప్రత్యేకంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఏమిటో మాట అంటే, ఈ తెల్లపురంలో ఏది ఉచితంగా రాలేదు. భూములు వచ్చినా, కాయలు వచ్చినా, విగ్రహం వచ్చినా, ఏది వచ్చినా ఉచితంగా రాలేదు. ఎన్నో పోరాటాలతోనే సాధించుకున్నాం. కాబట్టి ఇవాళ ఆ అంశాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాదాపు 350 ఎకరాల పచ్చిలుకులో 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది 1982లో అన్యాక్రాంతమైతే 1995 వరకు దాదాపు 3 ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అసెంబ్లీటువంటి అధికారులు పట్టించుకోలేదు. తిరిగి ఈ గ్రామంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులను కలిసి ఏ భూమి అయితే అసెంబ్లీ ఉందో అది తిరిగి రైతులకు ఇవ్వాలని పోరాటం వచ్చింది. ఆ బిల్లులు మొదలు పెడితేనే 1995లో రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే భూ కబ్జాదారు నుండి 95లో ప్రభుత్వం హ్యాండ్ చేసుకుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ 95లో రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ చేసుకున్న తర్వాత తిరిగి అదే రెవెన్యూ వాళ్ళు 2001లో ఉడా కాపల్లపడం అనేటువంటి జరిగింది. ఉడా 2001లో అప్పగిస్తే 2006లో ఉడా వేల వేసి ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 250 ఎకరాలు దరిదాపు 4,32,00,000కు ఆ రోజు ఉండేటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు లాబీగా మారి వేలంలో తీసుకునే సంగతిని మర్చిపోకూడదు. తెల్లపూరు గ్రామము 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఒకే ఒక గ్రామము తెలుగు రాష్ట్రాలలో ఆనాటి ప్రభుత్వానికి. మేము ఇవాళ ఏమడుగుతా ఉన్నామంటే, ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గద్దరన్న విగ్రహం ఏదైతే పెట్టామో గద్దరన్న విగ్రహం ఉన్నటువంటి ఇటువైపు ఉన్నట్టు ఏదైతుందో అది గద్దరన్న స్మృతివనంగా ఉండాలి. ఎందుకు? గద్దరన్న అంటే ప్రశ్నించే గొంతు, యువకులకు గొంతుగా మాట్లాడేటువంటి చైతన్యం ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అది భావితరాలకు ఉండేటువంటిది. ఇది గద్దరన్న స్మృతివనంలో ఉండాలి. ఏ తెలంగాణ అయితే వచ్చిందో ఈ తెలంగాణలో కవులు కళాకారులు మాత్రమే, విద్యార్థులు మాత్రమే, యువకులు మాత్రమే పాల్గొని వచ్చిన బలిదానాలను వచ్చిన ఏ తెలంగాణ అయితే ఉందో ఆ తెలంగాణలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గడిచిన
కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి ఈ విన్నపం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఉండే 200 ఎకరాల్లో దాదాపుగా 50 ఎకరాల స్థలంలో తెలంగాణ కల్చరల్ అప్పు చేసి తెలంగాణ కల్చర్ సంస్కృతి పాటలు చైతన్యానికి సంబంధించిన ప్రజల్ని నిరంతరం చైతన్యం చేసేటువంటి దాని మీద ఇవ్వాల్సిన కేటాయించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, తెల్లాపూర్ ప్రజలు గతంలో కొంతమంది ఒక గ్రామంలో మాట్లాడింది, ఇవాళ మున్సిపల్ మాట్లాడింది. తెల్లాపూర్కు అన్నయ్య మొత్తం అన్ని ప్రాంతాల వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టవలసిందని కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.